హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ చుక్క కూర మా టెర్రస్ గార్డెన్లో వచ్చిందన్నమాట. చక్కగా కోసుకొచ్చారు, లేతగా చాలా బాగుంది. దాంతో పప్పు చేద్దామని పెట్టేశాను. అలాగే చామదుంపలు వేపుడు చేసేద్దాం. కాంబినేషన్ తెలుసు కదా మీకు, మా ఇంట్లో కాంబినేషన్ ఉండాలని. సో ఏంటంటే కాంబినేషన్ అనమాట. అలాగే పప్పు ఉడికిపోయింది, కుక్కర్లో పెట్టేశాను. పప్పు ఆకుకూర కలిపి ఉడికిపోయింది. ఉడికిపోతే దాంట్లో చెప్పానుగా చింతపండు గుజ్జు రెడీగా ఉన్నది, కలిపేసేసాను. ఉప్పు పసుపు వేసేసుకుని చక్కగా పోపు ఆవాలు జీలకర్ర ఇంగువ ఎండుమిర్చి వేసి పోపు వేసేసాను. చాలా మాకు ఆకుకూరలు టెర్రస్లోనే వస్తాయని చెప్పాను కదా. తోటకూర, గోంగూర, తర్వాత చుక్కకూర, బచ్చల కూర, ఈ 4 ఆకుకూరలు పైన వస్తాయండి. ఒక పాలకూర మాత్రమే ఒక 2 ఇయర్స్ నుంచి పండట్లేదు. విత్తనాలు మిస్ అయ్యాయి. మిగిలినవి మాత్రం కంటిన్యూగా మాకు వస్తూనే ఉంటాయి. చక్కగా ఆకుకూరలకి మాత్రం మందులు లేకుండా మేము ఇంట్లోనే తింటూ ఉంటాము. సో అలాగే చూసారు కదా, చామదుంపలు నిజంగా చామదుంపలు పావు కిలో తెచ్చుకున్న, అరకిలో తెచ్చుకున్న పెద్ద పత్తి పని అండి. ఒలవడం పెద్ద టాస్క్. మా వారు అందులోనూ చిన్నవి తెస్తారేమో, అసలు ఒలవడం పెద్ద పని అన్నమాట. సరే చక్కగా నూనె, రాత్రి గారెలు వేయించిన మూకుడు ఉంది కదా, అందులో అయితే అంటుకోకుండా వస్తుందని ఆ నూనె తీసేసి చక్కగా అందులో వేయించేసాను. జీలకర్ర పొడి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా చేసినప్పుడు అలా చేసుకోండి, చాలా బాగుంటుంది. పచ్చి జీలకర్రే నేను పొడి కొట్టేసి ఉంచుకుంటాను. ఉప్పు సగం వేగిన తర్వాత ఉప్పు వేసేసి జీలకర్ర పొడి వేసేసి కలిపేస్తే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వంటలు మీకు తెలియవని కాదు, కొత్తగా పెళ్ళైన పిల్లలకి తెలుసుకుంటారు అని చెప్పి. కొంతమంది చేసే పద్ధతి కూడా వేరుగా ఉంటుంది కదా, సింపుల్గా చేసుకోవచ్చని చెప్పడం నా ఉద్దేశం అన్నమాట.